బ్రో మీరు స్టిల్ ఆడిషన్స్ ఇస్తారా? ఈరోజే ఇచ్చొచ్చా. అంటే అది హిందీ ఆడిషన్. ఓకే. ఇది హిందీ వాళ్ళతో ముందు నుంచి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్‌కెళ్ళక్కర్లా, ముంబై ఎళ్ళక్కర్లా. స్క్రిప్ట్ పంపిస్తారు, ఫోన్‌లో రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది. అచ్చా! సో, ఓకే. ఈరోజే పొద్దున ఒకటి రికార్డ్ చేసి పంపించా. ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో అయితే ఎవరు అడగలేదు. హ్మ్. తెలుగు అయితే ఇక్కడే వాకిన్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళకి మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మోస్ట్‌లీ స్క్రిప్ట్ పంపిస్తారు, వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు. కానీ పక్కా ఆడిషన్ ఇవ్వాలి. హిందీ వాళ్ళైతే తెలుగు. అడుగుతారు. తెలుగులో అయితే నన్ను ఈ మధ్య కాలంలో అడగరు. ఆల్రెడీ మీరు యాక్టర్ కాబట్టి. ఇక్కడ తెలుసు నేను వీళ్ళకి. వాళ్ళకి నేను తెలీదు. ఓహ్! ఆహా! మేబీ దానివల్ల అయ్యుండొచ్చు. అంటే తెలిసినా కూడా ఆడిషన్ ఇవ్వాలని విన్నానా? కాదా? ఇక్కడైతే నన్ను అడగలేదండి. అంటే మసూదాకి ముందు వరకైతే ఇచ్చాను నేను. తర్వాత అయితే ఎవరు అడగలేదు. టైం ఎంత ఇంపార్టెంట్ బ్రో నీకు? టైం బిజీగా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. ఖాళీగా ఉన్నప్పుడు ఎలా కిల్ చేయాలో అర్థం కాదు. వెయిట్ చేస్తావా? కిల్లింగ్ కోసం ఉంటావా? వెయిట్ చేస్తావా? అంటే ఇప్పుడు షూట్స్ ఎవ్రీడే ఉండవు. వర్క్ ఎవ్రీడే ఉండదు. ఖాళీగా ఉండడం అన్నది చాలా పెద్ద పని. ఏం చేసినా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్‌తో అయినా వాళ్ళు ఎవరి లైఫ్‌తో వాళ్ళు బిజీ ఉంటారు. మనతో ఎవరు ఉంటారు? సినిమాకెళ్ళడం కూడా మళ్ళీ అంతే సేమ్ నేరేషన్ వినడం, సినిమా చూడడం ఎవ్రీడే మళ్ళీ అదే రొటీన్. ఖాళీగా ఉన్నప్పుడు టైం కిల్ చేయడం అన్నది నా వల్ల అవ్వదు.